వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను గత వీడియోలో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఒక వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియో వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం ఈ శ్రీశైలం హైవేలో ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఎంత ధరలలో ఉన్నాయి, మనం ఎక్కడ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంత ప్రైస్ వరకు అక్కడ మనకు జస్టిఫికేషన్ ఇస్తుంది, మనం ఎంత ప్రైస్ పెట్టుకుంటే మనకు అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అనే విషయాలపై క్లియర్గా క్లుప్తంగా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఓఆర్ఆర్ అండి. ఇక్కడ వచ్చేసి ఇది బెంగళూరు హైవే NH44, ఇది శ్రీశైలం హైవే. ఇక్కడ మీరు చూస్తున్నది సాగర్ హైవే అండి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలలో షాద్నగర్ గురించి, అలాగే నాగార్జున సాగర్ హైవే గురించి కూడా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ మనం ఈ శ్రీశైలం హైవేలో చూసుకుంటే ఈ తుక్కుగూడ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఇక్కడ చాలా వరకు అన్ని విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయండి. సో ఇక్కడ ప్రైస్ కూడా చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయింది. మీకు అరౌండ్ ఇప్పుడు ఇక్కడ 35,000 నుంచి 50,000 వరకు కూడా వెళ్ళిపోయింది మార్కెట్. సో కానీ ఇది ఫ్యూచర్లో చాలా మంచి ఏరియా అండి. ఎవరైనా ఆఫర్ చేయగలిగే పరిస్థితి ఉండి కొనగాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రిఫర్ చేసే లొకేషన్ అండి ఇది. సో అలాగే మనం ఇదే శ్రీశైలం హైవేలో ముందుకెళ్తే ఇది మహేశ్వరం రోడ్ అండి. ఈ రోడ్లో కూడా ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రోడ్లో మనకి అరౌండ్ మీకు 20,000 నుంచి 30,000 వరకు ప్రైసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మనం మహేశ్వరం టౌన్లో కూడా చూసుకుంటే ఈ మహేశ్వరం టౌన్ కూడా మీకు అరౌండ్ 20,000 నుంచి 25,000 వరకు వెళ్ళిపోయాయండి ప్రైసెస్. సో ఇక్కడ కూడా మీకు ఏమైనా మంచి ప్లాట్స్ అవైలబుల్గా దొరికితే ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా. సో అలాగే కొంచెం మహేశ్వరం నుంచి మన్సాన్పల్లి రోడ్డుకి వెళ్తే ఈ రోడ్లో కూడా చాలా వెంచర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మీకు అరౌండ్ 20,000 నుంచి 30,000 మధ్యలో ప్రైసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీకు ఈ కొత్తాల్ చెరువు అని కనిపిస్తుంది కదండి. సో ఈ ఏరియాలోనే SEZ ఉంటుంది. ఇది 310 ఎకర్స్లో ఉంటుంది. ఇక్కడ విప్రో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి కంప్లీట్ అయిపోయి ఉందండి. సో ఇంకొకటి మనం నెక్స్ట్ ప్లేస్ చూసుకుంటే ఇక్కడ ఇది మన్సాన్పల్లి క్రాస్ రోడ్ అండి. ఈ క్రాస్ రోడ్ నుంచి పెద్దగోల్కొండ ఎగ్జిట్ కూడా చాలా నియర్గానే ఉంటుంది, 7 కిలోమీటర్స్లో ఉంటుంది. సో ఈ పెద్దగోల్కొండ ఎగ్జిట్ ఈ రోడ్లో కూడా మీకు ఎక్కడైనా మంచి ప్లాట్స్ అవైలబుల్గా దొరికితే 20,000 వరకు దొరికితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఫ్యూచర్లో కూడా. అలాగే ఈ మన్సాన్పల్లి నుంచి పెండ్యాల, దుబ్బచెర్ల, ఈ కోళ్ళపడకల్ ఇటు సైడ్ వెళ్ళకండి. ఇక్కడంతా ఎక్కువగా పెరియర్బన్ జోన్ ఉంటుంది ల్యాండ్. సో ఈ పెరియర్బన్లో మీరు కొనుక్కున్న అంత యూజ్ తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ మహేశ్వరం ఏరియా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఈ శ్రీనగర్ దగ్గర నుంచి ఇటు మనకు లేమూర్ రోడ్ ఉంటుందండి. దీన్ని సరస్వతిగూడ రోడ్ అని కూడా అంటారు. ఈ రోడ్డు చాలా ప్రీమియం అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రామ్కి వాళ్ళు విల్లాస్ కంప్లీట్ చేశారు. అలాగే దాని పక్కనే కావూరి ఫారెస్ట్ నెస్ట్ అనేది ఒక 400 విల్లాస్ వీళ్ళు కూడా కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీ కూడా ఇస్తున్నారండి మీకు. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సిగ్నేచర్ ఎస్టేట్స్ అని, ఇవి చాలా ప్రీమియం విల్లాస్ అండి. హైదరాబాద్లోనే మోస్ట్ లగ్జరియస్ విల్లాస్ ఇవి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్ కాబోతుంది. ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉందండి. సో ఈ ఏరియాలో మీకు అంతగా లేఅవుట్స్ అయితే ఉండవు. సో ఈ ఏరియా అంతా చాలా వరకు ఫారెస్ట్ జోన్లో ఉంటుంది ల్యాండ్ అంతా. సో ఇలా ముందుకు వస్తే ఈ లేమూర్ దగ్గర మీకు కొన్ని లేఅవుట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అరౌండ్ ఒక 17,000 నుంచి 20,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రోడ్లో మనకి కలెక్టరేట్ కూడా నియరే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లేమూరు చూస్తున్నారు కదండి. ఈ లేమూరు దగ్గర నుంచి రాచలూరు చాలా దగ్గరగానే ఉంటుంది. సో ఇక్కడ కొంగర్కలన్ కనిపిస్తుంది కదా, ఈ కొంగర్కలన్ కుర్దుకి ఈ కింద భాగంలో ఈ పాయింట్లో కలెక్టరేట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ కలెక్టరేట్ కూడా ఇది నియర్ అవుతుందండి. ఇంకా అలాగే ఈ శ్రీశైలం హైవేలో ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ తుమ్మలూరు, కొత్తూరు, గూడూరు ఈ ఏరియాలలో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ప్రైసెస్ చూసుకుంటే మీకు అరౌండ్ 25,000 వరకు వెళ్ళిపోయాయండి. అలాగే నెక్స్ట్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఇన్ శ్రీశైలం హైవే ఏంటంటే
కందుకూరు అండి. ఈ కందుకూరులో కూడా మీకు అరౌండ్ 30,000 రీచ్ అయిపోయిందండి ప్రైస్. కాకపోతే ఇక్కడ అన్నీ ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ అలాంటివి ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ ఏరియాలో కూడా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెసిడెన్షియల్ ల్యాండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ కూడా చాలా వరకు కన్జర్వేషన్ జోన్లో ఉంటాయి ల్యాండ్స్. సో ఆ కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయని ఫామ్ ల్యాండ్స్ చేస్తున్నారు. మీరు ఏదైనా రెసిడెన్షియల్ జోన్లో ఇక్కడ మీకు మంచి ప్రైస్లో ఒక 25,000 వరకు అలా దొరికితే కనుక హ్యాపీగా ఈ కందుకూరు హైవేలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా నెక్స్ట్ మనం ఈ రోడ్డు ఉంది కదండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్డు ఇది 200 ఫీట్ రోడ్ అండి. ఇది మనకు కందుకూరు నుంచి మీర్ఖాన్పేట మీదుగా యాచారం వరకు 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 200 ఫీట్ రోడ్డు చేశారు. ఇది ఫార్మాసిటీ కోసం వేసిన రోడ్డు అండి. ఇక్కడ ఈ చూస్తున్న మీరు ఈ బెల్ట్ అంతా ఫార్మాసిటీ అండి. సో దీన్నే ముచ్చర్ల ఫార్మాసిటీ అంటారు. ఇది మొత్తం 19,333 ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యింది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫార్మాసిటీ లేదు క్యాన్సిల్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ దాన్ని సవరణ చేస్తున్నాము, ఫార్మా విలేజెస్ కింద మారుస్తాము అని చెప్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఏదైనా కూడా ఇక్కడ మనకు గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎక్వైర్ చేసింది, ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఏదైనా సరే మంచి ప్రాజెక్ట్స్ రావడానికి ఇక్కడ మంచి స్కోప్ ఉంది. ఈవెన్ ఈ గవర్నమెంట్ చెప్పినట్టు టౌన్షిప్స్ వచ్చినా, లేదా ముందు గవర్నమెంట్ చెప్పినట్టు ఫార్మాసిటీ వచ్చినా, ఏదొచ్చినా ఈ ఏరియా అనేది మాత్రం మంచి హైప్ అవుతుందండి, నో డౌట్ అండి అందులో. సో ఈ మరి మీర్ఖాన్పేట, నందివనపర్తి, ఆచారం ఈ లోపలికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయకండి. సో హైవేకి నియర్గా ఒక 2-3 కిలోమీటర్స్ వరకు మీకు ఎక్కడైనా మంచి ల్యాండ్స్ దొరికితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే హైవేలో ఇటు వస్తే నేదునూరు, ఈ నేదునూరు వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఏక్రాజ్ కూడా వచ్చే దారులలో కూడా ఇక్కడ మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి. సో ఈ ఏక్రాజ్ కూడా దాటిన తర్వాత కడతాల్ అండి. సో ఈ కడతాల్ దగ్గర హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కడతాల్ టౌన్ బేస్డ్ ఉంటుంది, ప్లస్ కడతాల్ ఫార్మా టౌన్షిప్ నుంచి కూడా ఒక మెయిన్ రోడ్డు కడతాల్ టౌన్కి వస్తుంది. అలాగే కడతాల్ నుంచి షాద్నగర్ రోడ్డుకు కూడా ఈ మక్తం ఆధారం మీదుగా షాద్నగర్ వెళ్ళే 100 ఫీట్ రోడ్డు ఉందండి. ఇది ఎగ్జిస్టింగ్ రోడ్డే. సో ఈ కడతాల్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కడతాల్ పిరమిడ్ సెంటర్ ఇది ఈ ప్లేస్లో ఉంటుందండి. సో ఈ కడతాల్కి ఇది టౌన్ బేస్ చేసుకొని కూడా మీకు ఎప్పుడు అప్రిషియేషన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు కడతాల్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. కడతాల్ దాటిన తర్వాత అంటే కొంచెం చూసుకొని చేయండి. హైవే నుంచి మరి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు తక్కువకు వస్తున్నాయని చెప్పి కొనకండి. ఎందుకంటే మీకు అప్రిషియేషన్ కూడా అవి అలాగే ఉంటాయి. అక్కడ మీకు ఇప్పుడు కొనుక్కున్న రేపు రీసేల్ చేసేటప్పుడు చాలా టఫ్ ఉంటుంది. కంపెనీస్ అంటే ఎలాగోలా అమ్మేస్తారు, వాళ్ళకు మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు అమ్ముతారు. తర్వాత మీరు కొనుక్కున్న తర్వాత మీరు రీసేల్ చేయాలంటే ఆ కంపెనీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. అమ్మేటప్పుడు మాత్రం మేము సపోర్ట్ చేస్తామని చెప్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అమ్ముకునేటప్పుడు మాత్రం వాళ్ళు చాలా వరకు సపోర్ట్ చేయరు. ఇది రియల్ టైంలో ఉన్నది, మేము చూస్తున్నది కూడా ఇదే. సో మీరు చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఈ హైవేకి ఒక 1-2 కిలోమీటర్స్ వరకు మీరు హ్యాపీగా చేసుకోవచ్చండి. ఈవెన్ 3 కిలోమీటర్స్ వరకు కూడా ఓకే. బట్ దానికి అప్రోచ్ కరెక్ట్గా ఉందా లేదా, ఏ ప్రాంతంలో చేయాలి అనేది మాత్రం కరెక్ట్గా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మీరు ఈ కర్కాల్ పహాడ్, రామనూతల, విటాయిపల్లి, అమన్గల్ ఈ ప్లేస్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ అమన్గల్ దాటిన తర్వాత మనకు RRR వస్తుంది. ఈ కర్కాల్ పహాడ్ నుంచి అమన్గల్ వరకు మీకు ప్రెజెంట్ అయితే 10,000 నుంచి 15,000, 16,000 వరకు కూడా ప్రైసెస్ ఉన్నాయండి. సో అవి వెంచర్ టు వెంచర్ వేరీ ఉంది. సో మీరు అక్కడ వెళ్ళి చుట్టూ తిరిగి మీకు ఏది కావాలి, ఎక్కడ కావాలి, మీరు ఒక డిసైడ్ అయ్యి ఏ వెంచర్లో ప్రాపర్గా అప్రూవల్ ఉన్నాయి అన్నీ కరెక్ట్గా ఉన్న చోట మీరు చూసి పర్చేస్ చేయండి. ఇంకా ఈ హైవేలో మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ కొంగర్కలన్, ఆదిబట్ల ఏరియాలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ రేట్స్ అన్నీ బాగా ప్రీమియం అయిపోయాయి. అరౌండ్ మీకు 30,000 వరకు వెళ్ళిపోయింది యావరేజ్ ప్రైస్ ఇక్కడ. సో ఇక్కడ ఈ వండర్లా దగ్గర కూడా మీకు అరౌండ్ 30,000 ప్లస్సే ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. ఇంకా ఈ ఆదిబట్ల దగ్గర అయితే అసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలోనే 50,000, 60,000, ఈవెన్ 70,000 కూడా రీచ్ అయిపోయింది ఆదిబట్ల TCS గేట్ ఎదురుగా. రేట్లు అయితే చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయాయండి ఈ వన్ ఇయర్లో ఆదిబట్లలో. సో ఫాక్స్కాన్ కంపెనీ రావడం కానీ ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత ఈ కొంగర్కలంలో కూడా చాలా హైప్ అయిపోయింది. ఇంకొకటి ఈ కొంగర్కలం టు ఈ మంగళపల్లి రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు కూడా ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది. సో ఈ బెల్ట్లో ఎక్కడైనా సరే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి మీ దగ్గర కానీ సఫిషియంట్ అమౌంట్ ఉంటే.
సో చూసారు కదండి, ఇది శ్రీశైలం హైవే పరిస్థితి. సో ఈ శ్రీశైలం హైవేలో మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ప్లేసెస్. ఫస్ట్ తుక్కుగూడ, మహేశ్వరం, మన్సాన్పల్లి, లేమూర్, రాచలూర్, తుమ్మలూర్, కందుకూర్, మీర్ఖాన్పేట్, కడ్తాల్, కర్కాల్ పహాడ్ అండ్ లాస్ట్ అమన్గల్ దాటి మాత్రం వెళ్ళి ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పట్లో అయితే మీకు అప్రిషియేషన్ వచ్చే పరిస్థితి లేదు. ఎంతసేపు మీరు అమన్గల్ లోపలే తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కందుకూరు నుంచి అమన్గల్ వెళ్తున్నారంటే మీకు అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈ కడతాల్ హైవే బేస్ చేసుకునేదాన్ని ఉంటే తీసుకోండి. కడతాల్ వరకు ఈ హైవే బేస్లో ఒక 1 కిలోమీటర్ లోపు మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కైనా ఓకే. అలాగే లేదు మాకు ప్యూర్ లాంగ్ టర్మ్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే అమన్గల్ వరకు ఇన్వెస్ట్ చేయండి. అమన్గల్ దాటి మాత్రం ఎంత తక్కువకి వచ్చినా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పట్లో అయితే అవి పెరిగే పరిస్థితి లేదు. ఒకవేళ ఫ్యూచర్లో చేంజ్ అయ్యి అక్కడ మార్కెట్ పరిస్థితి మారితే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో అప్పుడు చూసి అక్కడ మీకు అనుకూలంగా ఉంటే తీసుకోండి. ప్రజెంట్ పరిస్థితి ప్రకారం అమన్గల్ దాటి అయితే మీరు వెళ్ళి కొనకండి. ఇది క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ శ్రీశైలం హైవేలో రేట్లు ఎలా ఉన్నాయో. నేను లాస్ట్ 1.5 year బ్యాక్ కూడా ఈ హైవే మీద ఒక వీడియో చేశాను. తర్వాత చేద్దాం అనుకున్నాను చాలా వీడియోస్, బట్ టైం కుదరక చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని హైవేస్ మీద మీకు ఒక అవగాహన వచ్చేలాగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ ప్లేస్లో చేసుకోవాలి, అక్కడ ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి, సో ఇలాంటివన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి, నేను మీకు కంపల్సరీ గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.